రాజకీయం చెయ్యాలని రాలేదు, న్యాయం చెయ్యాలని వచ్చాడు. గాయం మాన్పాలని వచ్చాడు. ఆంధ్రదేశపు అంధకారాన్ని తరిమి కొట్టాలని తరలి వచ్చాడు. పేద ధనిక అంతరాల్ని అంతమొందించాలని కదం తొక్కాడు. ఓటమిని జయించేందుకు కూటమిని కూడగట్టాడు. ధన బలం కన్నా జనబలం గొప్పదని నమ్మిన జనసేనాని జనవాణి విన్నాడు, నేనున్నానన్నాడు. భూమి లేని సేద్యం, రాజధాని లేని రాజ్యం రాణిస్తుందా? ప్రగతి లేని పథకం భవిష్యత్తుని రచిస్తుందా? ముందు చూపు లేని పాలన ప్రజలకు రుచిస్తుందా? అరచేతిలో వైకుంఠం చూపిస్తే అభివృద్ధి ఫలం అందుతుందా? నెత్తి మీద చేయి పెడితే గుండెలోని బాధ మాయమవుతుందా? కుటిల రాజకీయాన్ని కూలదొయ్యడానికి కూటమి కదలి వచ్చింది. మత్తులో జోగుతున్న యువతని బాగు చేయడానికి, కల్తీ మద్యాన్ని కాలరాయడానికి, భూ వివాదాల్ని భూస్థాపితం చేయడానికి కూటమి కదలి వచ్చింది. కులాల కుమ్ములాటలు పోవాలని అన్ని కులాలు నావే అన్నాడు. ప్రతి పేదవాడి కడుపు మంటని కన్నాడు. గెలుపోటములతో పని లేకుండా 50 కోట్లు జనానికి పంచాడు. మనస్సున్న సేనానిగా నిలిచాడు. జనం మనస్సు గెలిచాడు. జగన్ విజన్ మటన్ కొట్లు, చేపల మార్కెట్లు. పవన్ ఆలోచన యువత భవిత. దళిత స్ఫూర్తిని పవన్ గుండెల్లో నింపుకుంటే జగన్ దళిత బిడ్డల గొంతు కోశాడు. మరి ఏపీ ప్రజలు ఎవరికి జై కొట్టాలి? ఎవరికి పట్టం కట్టాలి? ఎవరిని పాతాళంలోకి నెట్టాలి? ఇది ఆలోచించే తరుణం. ఎవరు ఏపీ ఆశా కిరణం? ఓటు అనే ఆయుధం ఉంది. అదే మీ ప్రగతికి నాంది. నిలబడ్డ నాయకులు మీ ప్రతినిధులు. ఓటు వేయటం అంటే మీ తలరాతను మీరే రాసుకోవడం. మీకు మీరే బ్రహ్మ. పీఠం మీదికి కూటమి రావాలా? మళ్ళీ ఈ రాక్షస పాలన కావాలా? నిర్ణయం మీదే, విజయం మీదే.